ఓకే, ఒక నిమిషం అండి లింగం యాదవ్ గారు, ఒకసారి క్లారిటీ తీసుకుందాం మిగతా వారి నుంచి కూడా. ఎస్ లక్ష్మీ నరసింహారెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. విన్నారు కదా, నిన్న సీఎం రేవంత్ రెడ్డి డైరెక్ట్ గా సవాల్ విసిరారు. ఏంటి కేసీఆర్ ఈ సవాల్ ని స్వీకరిస్తున్నారా? ముందుగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. నమస్తే. వాయిస్ సరిగా రావటం లేదు. యా, ఒక నిమిషం అండి, క్రాస్ చెక్ చేస్తాము. ఎస్ చెప్పండి లక్ష్మీ నరసింహారెడ్డి గారు. నిన్న ఏదైతే ముఖ్యమంత్రి గారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల సందర్శన, అదే విధంగా దానిపైన సమీక్షా కార్యక్రమము, అదే విధంగా దాని తర్వాత ఏదైతే బహిరంగ సభ పెట్టిరో, మరి ఆ బహిరంగ సభల నిన్న ఎంత మూర్ఖంగా అవివేకంగా మాట్లాడిరో తెలంగాణ ప్రజానికి మొత్తం చూడడం జరిగింది. ఎందుకంటే నిన్న 10 ఏళ్ల ప్రగతి, అదే విధంగా వీళ్ళ 2.5 ఏళ్ల తిరోగమనానికి పోటీ లెక్కన మాట్లాడేది. మేము 10 ఏళ్లలో మీరు ఏం చేయలేదు, మేము 2.5 ఏళ్ల తెలంగాణలో మొత్తం మేమే చేసినాం, మొత్తం మేమే ఉద్ధరించినాం అన్నట్టు పంచాంగం చెప్పిపోయిండు. నేనేమంటున్నానంటే తెలంగాణను కేసీఆర్ 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత ఈ తెలంగాణ ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక వసతుల ఏర్పాటులో వారు చేసినటువంటి కృషి ఎప్పటికీ మర్చిపోలేనటువంటి కృషి. ఇవాళ తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు కానివ్వండి, 24 గంటల ఉచిత నాణ్యమైనటువంటి విద్యుత్ రైతులకు ముఖ్యంగా, అదే విధంగా రైతులు పంట పండించుకోనికి రైతు బంధు, రైతు బీమా, దానికి తోడుగా ఈరోజు మిషన్ భగీరథ తోటి ఇంటింటికి మంచినీళ్లు, ఇట్లా ఐటీ విప్లవంతో తెలంగాణను దేశంలోనే ఒక నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దడం జరిగింది. మరి 30 నెలల పరిపాలనలో వీళ్ళు ఏం చేసిరండి? వీళ్ళు 30 నెలల పరిపాలన వీళ్ళు చేసినటువంటి పని ఏంటి? 6 గ్యారంటీలు ఎగబెట్టిర్రు, 420 హామీలు మర్చిపోయిర్రు, రుణమాఫీని ఎగ్గొట్టిర్రు, రైతు బంధుని ఎగ్గొట్టిర్రు, ఎక్కడ చూసినా కరెంటు కోతలు, హైడ్రా కూల్చివేతలు, మూసి ప్రక్షాళన పేరుతోటి 1000 కోట్ల దోపిడీకి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి మనందరం కూడా చూడడం జరిగింది. లింగం యాదవ్ గారు మాట్లాడతారు, ఈ రోజు ఏవైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు ఉన్నాయో అవన్నీ మేమే పూర్తి చేసినామని. ఒక్కసారి మీరు చరిత్ర ఘటన మొత్తం చూసుకోండి. ఇలా బీమా ప్రాజెక్టు ఉంది, 2005లో జలయజ్ఞం పేరుతోటి నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి టెంకాయ కొట్టిపోయి మర్చిపోతే, 2014లో తెలంగాణ ఏర్పాటైన తర్వాత మరి ఏదైతే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఉన్నదో ఒక 30-40 వేల ఎకరాలకు కూడా నీళ్లు వస్తలేవు. మరి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం కూడా వలసలు పోతున్నారు, బొంబాయి పోతున్నారు, అక్కడ దుబాయ్ పోతున్నారు, బతకనికి ఢిల్లీకి పోతున్నారు. మరి వీళ్ళందరూ కూడా ఇక్కడే వాళ్ళ పనులు చేసుకోవాలి, వలసలు పోయిన వాళ్ళు వాపస్ రావాలని చెప్పి అప్పుడు ఉన్నటువంటి మంత్రి గారు హరీష్ రావు గారు, ఇప్పుడు మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి జూపల్లి గారు ఎక్కడైతే పనులు జరుగుతున్నాయో అక్కడే ఆ కాలువ గట్ల మీదనే నిద్రపోయి ఆ ప్రాజెక్టులను పూర్తి చేసినటువంటి మాట వాస్తవం కాదా? ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఇవాళ బీమా ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారు. 2200 కోట్ల రూపాయల నిధులు కేటాయించి బీమా ప్రాజెక్టును పూర్తి చేసి లక్షల ఎకరాల సాగుకు నీళ్లు ఇచ్చినటువంటి మాట వాస్తవం కాదా? నెట్టెంపాడు ప్రాజెక్టు ఇవాళ గద్వాల మొత్తము అలవటిస్తున్నప్పుడు కేసీఆర్ గారు దానికి కూడా టెంకాయ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దానికి కూడా టెంకాయ కొట్టిపోతే కేసీఆర్ గారు 2016లో దాదాపు 2100 కోట్లు కేటాయించి మరి ఆ ప్రాజెక్టును పూర్తి చేసిన మాట వాస్తవం కాదా? ఇలా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి మాట్లాడతారు. 1984లో మొదలై 1999 దాకా కూడా అంకురార్పణ కాలే, దానికి మొదలే కాలే. చంద్రబాబు నాయుడు గారు 1999లో దానికి టెంకాయ కొడితే 2005 వరకు కూడా దాని పనులు ఈడ ఉన్న తట్టెడు మట్టి తీసి ఆడ పోయినటువంటి పరిస్థితి. రాజశేఖర రెడ్డి గారు మళ్ళా 2005లో కూడా టెంకాయ కొట్టి వాళ్ళు కూడా మర్చిపోయారు. 2016లో జొన్నలగడ్డ నుంచి గుడికానిబల్లు గట్టుకాడ సపరేట్ సిస్టమ్స్ ఏర్పాటు చేసి ఇవాళ 3,20,000 ఎకరాలకు కేవలం కల్వకుర్తి కింద నీళ్లు ఇస్తున్నటువంటి మాట వాస్తవం కదా? ఇదంతా ఎవరి హయాంలో? అంటే ఒకటి లక్ష్మీ నరసింహారెడ్డి గారు, ఒక పాయింట్ మీరు అన్నారు కదా, గత 40 ఏళ్ల నుంచి కూడా ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయి, చాలా ఉన్నాయి, అవి కంప్లీట్ కాలేదు అని అన్నారు. సరే, మరి మీరు స్టార్ట్ చేసిన ప్రాజెక్టులు అయినా కంప్లీట్ అయ్యాయి అంటే అవి కూడా కాలేదు కదా? ఒక నిమిషం లింగం యాదవ్ గారు చెప్పండి. లక్ష్మీ నరసింహారెడ్డి గారు, పాలమూరు రంగారెడ్డిలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులను మొత్తము ఆపి పాలమూరు రైతుల యొక్క పుట్టగొట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ వేదాంతాలు
చెప్తుంటే ఆశ్చర్యం ఇస్తుంది. ఎందుకంటే ఆ ప్రాజెక్టులు కూడా పూర్తిగా దగ్గర నుండి పని చేపించి ఇలా దాదాపు 11 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చింది కేసీఆర్ గారు. ఇలా నేను ఏమంటున్నానంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఏదైతే ఉన్నదో, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఇలా నార్లాపూరు, ఏడుల, వట్టెము, కరివెన, ఉద్దండాపూరు ఈ ప్రాజెక్టులన్నీ 5 అంచెల ఇలా నీటిని ఉద్దేశంతో ఏదైతే ప్రాజెక్టు చేసారో 90% పనులు పూర్తయినాయండి. కేవలం చిన్న కాలువలు, అదే విధంగా రైతుల పొలాలకు పోయేటువంటి కాలువలు పూర్తి కాలేదు. 10% పనులు మాత్రమే పెండింగ్ ఉన్నాయి. ఎప్పుడైతే మీరు 90% పనులు కంప్లీట్ అయ్యాయి అంటే మరి గవర్నమెంట్ ఇచ్చిన రివ్యూలో 40,000 కోట్లు అవసరం ఉంది ప్రాజెక్ట్ కంప్లీట్ కావడానికి అని చెప్పేసి ఎందుకన్నారు? 10% కి 40,000 కోట్లు అవసరమా? నేను ఏమంటున్నా మేడం అంటే పూర్తిగా ప్రాజెక్టు కాస్ట్ ఇనిషియల్ స్టేజ్ లో స్టార్ట్ అయింది. 35,000 కోట్లతోటి ప్రాజెక్టు స్టార్ట్ అయింది. దాదాపు 30,000 కోట్ల రూపాయలు నాడు బీఆర్ఎస్ హయాంలో ఖర్చు పెట్టి 90% పనులు పూర్తి చేయడం జరిగింది. అక్కడ ల్యాండ్ అక్వైజేషన్ లో కొన్ని సమస్యలు, అదే విధంగా ఈ బుద్ధిమంతులు ఈ కాంగ్రెస్ నాయకులు ఇలా కోర్టులలో కేసులు వేసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 25కు పైగా కేసులు వేసి దాన్ని అడ్డుకోవడం వల్ల ఎస్టిమేషన్ కాస్ట్ అనేది పెరిగింది. ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు, నాకు 2.5 ఏళ్లు పట్టింది ఏ ప్రాజెక్ట్ ఏడుండదు, ఏ నీళ్ళు ఎక్కడ పోతుందో తెలుసుకొని 2.5 ఏళ్లు పట్టిందని చెప్పిండ్రు అని. ఇప్పుడు అట్లాంటి వాళ్ళకు సాంకేతిక పరమైనటువంటి అవగాహన లేదు. అదే విధంగా ఏ ప్రాజెక్టు వల్ల ఏ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది తెలియదు, ఏ ప్రాజెక్టు కింద ఎన్ని ఎకరాలు తెలియదు. ఇంటినే ఏందో మైక్ దొరికింది కాబట్టి కేసీఆర్ ఏం చేసిన ఎంఏ పొలిటికల్ సైన్స్ ఇంజనీరింగ్ చదివింట. కేసీఆర్ ఏం మాట్లాడతామండి? డిగ్రీ పొలిటికల్ సైన్స్ లో తెలుగు లిటరేచర్ చదివిండి ఆయన. ఏం మాట్లాడతామండి? ఓకే ఓకే లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం ఆగండి. లక్ష్మీ నరసింహారెడ్డి గారు మీరు కూడా ఒక్క నిమిషం ఆగండి. లింగం యాదవ్ గారు ఇప్పుడు ఒక్క నిమిషం మళ్ళీ సమయం ఇస్తాను. లక్ష్మీ నరసింహారెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. నరసింహారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడు. మళ్ళీ వస్తాను ఒక్క నిమిషం. టాపిక్ డిలే లాగే అవుతుంది. ఎస్ నరసింహారెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. సో చూస్తున్నారు కదా, అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్ల నడుమ అటు ప్రజల సమస్యల్ని పక్కన పెట్టేసిందని అనుకుంటున్నారా ఏంటి? ఈ విషయాలన్నీ బీజేపీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? అయితే ఇక్కడ మనందరం గమనిస్తే ఇప్పుడు 50-60 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పాలించింది. ఇప్పుడు యాదవ్ గారు అన్నట్టు ఏదో సౌత్ తెలంగాణకు బీఆర్ఎస్ వాయిస్ క్లియర్ గా లేదు మేడం. యా అది బయటికి బానే వస్తుంది. మరి ఐ థింక్ మీ దగ్గర ఇష్యూ అనుకుంటా. ఒక నిమిషం మీరు వీలైతే ఒకసారి దాన్ని కరెక్ట్ చేసుకోండి. ఎస్ నరసింహారెడ్డి గారు చెప్పండి. అయితే 60 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ చెప్పండి నరసింహారెడ్డి గారు. 60 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ మరి దక్షిణ తెలంగాణ పరామర్శిందో కూడా కాంగ్రెస్ లీడర్లు చెప్పాలి. మొదటిగా రెండోది టిఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు చూడు మనం బాగా న్యూస్లలో చూస్తే త్వరలో అని ఒక నిపం ఉంటారు. ఏ చూడు త్వరలో అయిపోతే వాయిస్ ప్రాబ్లం ఉంది సునీత. ఎస్ నరసింహారెడ్డి గారు